ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన రామాయణ్ నుండి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. 5000 సంవత్సరాల క్రితం జరిగిందాన్ని 5000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక రాముల వారి గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన గొప్పగా ఏదో సాధించి ఉండాలి. ఇప్పుడు కాదు భయ్య, ఇంకో 5000 సంవత్సరాలైనా ఇంకో 10,000 సంవత్సరాలైనా ఆయన మీద సినిమాలు వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు బాగా తీశారు, ఎవరు బెటర్గా తీశారు అనేటటువంటిది ప్రతి ఒక్కరిని ఓపెన్గా చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నిస్సందేహంగా చెప్పగలగాలి ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇలా తీయకూడదు, ఇలా తీయొచ్చు అనేటటువంటిది నిస్సందేహంగా చెప్పాలి. అలా చెప్పొద్దు, అలా క్వశ్చన్ చేయొద్దు. అసలు రామాయణాన్ని క్వశ్చన్ చేసే స్టేజా మీది అని చెప్పి మీరు అనుకున్నారనుకో, ఓం రౌత్ లాంటి వాళ్ళు ఇంకో 10 మంది పుట్టకొస్తారు. సో ఓం రౌత్ని అన్ని మింగులు మింగబట్టే సైలెంట్గా కూర్చుంటారు. లేకుంటే మీరు దాన్ని కూడా ఎంకరేజ్ చేసి అయ్యో దేవుడి సినిమా, దీన్ని మనం ఏం క్వశ్చన్ చేయకూడదు, సైలెంట్గా ఉండాలి అని చెప్పి మీరు సైలెంట్గా ఉన్నారనుకో, ఈపాటికి మహాభారతం కూడా తీసాడు. సో ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. నువ్వు ఈ విధంగా ఎందుకు తీసావు, ఇంకా బెటర్గా తీయొచ్చు కదా, ఈ విధంగా ఎందుకు చూపించావు, ఇంకా మంచిగా చూపించవచ్చు కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అనమాట. వేరే సినిమాలు క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేయకపోండి, పిచ్చలైటు. కానీ ఇలాంటి సినిమాల్ని మనం అడగాలి. ఎందుకంటే మన హిస్టరీ, మన ట్రూత్, ఒక లెజెండ్, నాట్ ఓన్లీ లెజెండ్, ఆయన గురించి వర్ణించాలంటే చాలా పదం, ఆయన బయోపిక్, ఆయన చరిత్ర మీరు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. సో అన్నింటినీ కూడా క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇందాక టీజర్ రియాక్షన్ చేశా, అందులో ఓన్లీ పాజిటివ్స్ మాట్లాడినా. ఈ టీజర్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ టీజర్లో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంది, ఏమి నచ్చాయి, ఏమి నచ్చలేదు, ఏమి ట్రోల్ అవుతుంది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ స్క్రీన్ షాట్ చూడండి, వాట్ ఐ ఆర్డర్డ్ వాట్ ఐ గెట్ అంట. సో మనోడు దీనికోసం ఆర్డర్ చేస్తే ఆదిపురుషు వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఆదిపురుషుని పెట్టి చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు అనమాట. భయ్యా ఈ షాట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో మీరు నాకు చూపించండి. ఈ షాట్ ఆదిపురుషులోది, ఈ షాట్ ఇవాళ వచ్చినటువంటి రామాయణ్ గ్లిమ్స్లోది పెద్ద నాకు తేడా అయితే కనట్లేదు అనమాట. అందులో ఎలాంటి రాక్షసులు అయితే చూపించారు, ఇందులో కూడా అందులో ఎలాంటి విఎఫ్ఎక్స్ అయితే వాడారు, ఇందులో కూడా. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆదిపురుష్ సినిమాకి ఖర్చు పెట్టింది 400 కోట్లే, కానీ రామాయణ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది 4000 కోట్లు. మరి ఇంప్రూవ్మెంట్ ఎక్కడుంది? రణబీర్ గారిని ఒక్కరిని చూపించారు శ్రీరామచంద్రులాగా, నేను కాదంటలా. మిగిలిన ఎలిమెంట్స్ ఏవి బాగున్నాయి. ఒక షాట్లో శ్రీరామచంద్రుడు చూసుకున్నట్టయితే గాల్లో ఎగురుతుడు, అక్కడ ఉన్నటువంటి రాక్షసుని చూడండి. అరే ఇది ఎక్కడ గ్రాఫిక్స్ రా మామ, నాకైతే ఆదిపురుషులో లంకకే కాపలాగా వస్తారు కదా ఇద్దరు, వాళ్ళే గుర్తొచ్చారనమాట. యాస్ట్రీస్ దాన్ని దింపేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ ఏ గ్రాఫిక్స్ అయితే వాడిండో ఇక్కడ అదే రకమైనటువంటి గ్రాఫిక్స్ వాడిండు, అవునా కదా? సో ఆదిపురుషుని ట్రోల్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది. అది అప్పుడు ఏఐ కూడా లేదు, ఏఐ రాక టైంలో, అంత టెక్నాలజీ అభివృద్ధి చెందనటువంటి టైంలో ఆదిపురుషు తీశారు. అది అలా తీసిండు. ఓకే, అది కరెక్ట్ అని చెప్పి నేను చెప్పట్లా. ప్రభాస్ ఫ్యాన్ అయినంత మాత్రం అది బాగుంది అనే మాటలు నేను చెప్పను అనమాట. ఇప్పటికి కూడా నాకు ఓం రౌత్ మీద కోపం ఉంటుంది. అలా తీసుండకూడదే, అలా చూపించుండకూడదే, ఇలా చూపించినట్టయితే మస్తు ఉండేది. ఇప్పుడు ఈ షార్ట్ చూడండి, ఇది జస్ట్ ఏ బాహుబలి మూవీ. బాహుబలి అనేటటువంటిది ఒక కల్పిత కథ, ఒక ఫ్రిక్షనల్ స్టోరీ. దాంట్లోనే ఈ రేంజ్లో చూపించినట్టే రాజమౌళి ఇక లెజెండరీ స్టోరీ, అవర్ హిస్టరీని, అవర్ ట్రూత్ని, ఇక మనం దైవాంత సంభూతుడిగా బాధించేటటువంటి శ్రీరాములను ఇంకా అలా చూపించవచ్చు. అలా చూపించడంలో అయితే ఖచ్చితంగా ఓం రౌత్ విఫలమైంది అనమాట. ఇలా చూపించున్నట్టయితే ఏ రికార్డు మిగిలేదు కాదు. ఈ పాటికి ఆదిపురుషు 5000 కోట్ల రికార్డు తీసిపోయి ఎక్కడ పెట్టేది, దాన్ని కొట్టడానికే దురంధర్ 2, 3, 4 వల్ల కూడా అయ్యేది కాదు. ఈ రోజంతా మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చేలా కాదు. సో ఒకటైతే చెప్తున్నా, వెయిట్ ఫర్ వారణాసి. నాకైతే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, బరిలో గెలిచే సత్తా లేక నా కాళ్ళే తీసిన, నా స్థానంలో నిన్నోడించే గనుడే పుట్టాడుగా. అర్థమైందా? మీకు అర్థమైనా? బరిలో గెలిచే సత్తా లేక అంటే మన ప్రభాస్ అన్న ఎదుగుతుండు, మన ప్రభాస్ అన్న టాప్ ఇండియా స్టార్ అవుతుండు అని చెప్పి బాలీవుడ్ వాళ్ళందరూ కూడా మమేకమయ్యి డబ్బులు 400 కోట్లు పెట్టకపోయినా 400 కోట్లు పెట్టామని చెప్పి మెప్పించి ఓం రౌత్ అనేటటువంటి లత్కోర్ డైరెక్టర్తో ఈ విధంగా ప్రభాస్ అన్న పరువు తీసేటటువంటి ప్రయత్నం చేశారు. అదే బరిలో గెలిచే అంటే ఆయనకు పోటాపోటీగా సూపర్ స్టార్ లాగా వచ్చి గెలిచేటటువంటి సత్తా లేక ఆయన సినిమాతో ఆయన పరువుని మీరు తీసిరాగానే నా స్థానంలో నిన్నోడించే గనుడే పుట్టాడుగా. ఎవరా గనుడు? మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిని లేపుతున్నా, ప్రభాసం తగ్గిస్తున్నాను అనుకోమాకండి. ఆయన వెనకున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడండి, అదే మన రాజమౌళి గారు. రాజమౌళి గారు ప్రభాస్ గారు ఎంత ఫ్రెండ్స్ అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. సో మీరు మా తెలుగుని ట్రోల్ చేశారు, మా తెలుగు హీరోని ట్రోల్ చేశారు, మేము వచ్చి మిమ్మల్ని కొట్టేటటువంటి దెబ్బ ఎట్టుంటుందంటే ఇంకో 10 సంవత్సరాలు కాదు, ఇంకో 100 సంవత్సరాలు అయినా కానీ ఇదేరా రామాయణ్, ఇలానే చూపించాలా రాముణ్ణి అనేటటువంటి రీతిలో అయితే మీరు వస్తారని చెప్పి
మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. క్లియర్గా చెప్తున్నాను నేను, వెయిట్ ఫర్ వారణాసి. వన్స్ వారణాసి ల్యాండ్ ఏంటంటే అపోజిషన్ ఏది కూడా మిగలదు. నేను గట్టిగా చెప్తున్నా, ఈ మాట మీద నాకు ట్రోల్స్ వచ్చిన పర్లా, నాకు తిట్టు వచ్చిన పర్లా, ఈ ఒక్క షాటు వారణాసిలో ఉన్నటువంటి ఒక్క షాటు హోల్ రామాయణ్ గ్లిమ్స్ ఈక్వల్ అని కూడా కాదు, ఆ షాట్లో సగం కూడా లేదని చెప్తాను నేను. అది విజనరీ రాజమౌళి గారు పుష్పక విమానాన్ని ఎప్పుడో మనకు చూపించేశారు, దాన్ని కొద్దిగా అటు ఇటు చేసి ఇందులో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అది ఎందుకు కనిపెట్టట్లేదు? సో నేను చాలా డిసప్పాయింట్ అయినా రామాయణ టీజర్లో. రాముడిని ఎలా చూపిస్తారా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసా, అందులో డిసప్పాయింట్ చేశారు. చూపించారు పర్లేదు, కాకపోతే సీరియల్ రామాయణానికి ఈ రామాయణానికి పెద్ద తేడా ఉంది అని చెప్పి నాకైతే అనిపించలేదు అనమాట. నేను ఈ రామాయణ్ మూవీ టీమ్ని అండ్ ఫస్ట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు రిలీజ్ చేసినప్పుడు అన్ని క్యారెక్టర్ చూపించాలి. రామాయణంలో మెయిన్ రాముల వారు, ఆ తర్వాత సీతమ్మ వారు, ఆ తర్వాత రావణ్, ఆ తర్వాత హనుమంతుల వారు. ఈ 4 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో రామాయణానికి ఆవిపట్టు అనమాట. ఈ 4 క్యారెక్టర్ లేకపోతే రామాయణంలో లేనే లేదు. మెయిన్ క్యారెక్టర్ అని చెప్తాను నేను. ఈ 4గిట్లో ఒక్కటంటే ఒక క్యారెక్టర్ శ్రీరామచంద్రుని తప్ప రావణ్ని ప్రాపర్గా చూపించారా, సీతమ్మ తల్లిని ప్రాపర్గా చూపించారా? చూపించలేదు. ఇంకా నాకు బాగా నవ్వొచ్చింది ఏంటంటే, ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పి రిలీజ్ చేశారు. మరి హనుమంతుల వారు ఎక్కడా? రామాయణ టీజర్లో హనుమంతుల వారిని చూపించలేదు. ఇది ఎంత దారుణం! అసలు రాముడి పేరు ఎక్కడ వినపడుతున్నా కానీ హనుమంతుల వారు అక్కడికి వచ్చేస్తారు అనేటటువంటి మన పురాణాలే చెప్తున్నాయి అనమాట. అలాంటిది ఈ 2 నిమిషాల 30 సెకండ్లో హనుమంతుల వారిని చూపించాలని చెప్పి మీకు అనిపించలేదా? ఒకసారి ఆదిపురుష్ వెళ్ళి చెక్ చేయండి. ప్రతి టీజర్లో, ప్రతి ఫొటోస్లో, ప్రతి షాట్లో, ప్రతి దాంట్లో హనుమంతుల వారి రెఫరెన్స్ లేకుండా లేదు. అది మీరు అంటారు కదా, అది నేను దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. హనుమంతుల వారు లేకుండా రామాయణ టీజర్ ఏంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అదే మీరు హనుమాన్ జయంతి రోజు రిలీజ్ చేసుకుంటా హనుమంతుల వారిని చూపించడం ఏందని చెప్పి ఇంకా పెద్ద డౌట్ వచ్చింది నాకు. ఇది ఎక్కడి దారుణం? మీరు 4000 కోట్లు పెడుతున్నారా, 10,000 కోట్లు పెడుతున్నారా? అది మ్యాటర్ కాదు మాకు. మెయిన్ చూపించాలి కదా మెయిన్ క్యారెక్టర్స్ని. ఓకే, రావణ్ని వెనక నుండి చూపించారు. పుష్పక విమానం ఇంపార్టెంటా, హనుమంతుల వారు ఇంపార్టెంటా రామాయణాన్ని తెస్తున్నప్పుడు? నేను డైరెక్ట్గా అడుగుతున్నా నితీష్ తివారీని. ఇది ఎలా మిస్ అయ్యావు నువ్వు? నాకు అసలు పెద్ద డౌట్ వచ్చిందనమాట. దీనికైతే మీరు క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రామాయణ్ వితౌట్ హనుమాన్ నాట్ కంప్లీట్ కాదనమాట. అది లేకుండా తీసేసరికి నాకైతే కొద్దిగా బాధగా అనిపించింది. ఓకే, ఉత్తప్పుడు రిలీజ్ చేసినా నేను పట్టించుకోను, అనౌన్స్మెంట్ వీడియోలో కూడా చూపించాలి. నేను అప్పుడు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే, హనుమాన్ జయంతి ఈరోజు హనుమంతుల వారి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తారు హనుమాన్ని ఎలా చూపిస్తారా అని. మీరు అదే చూపికొని ఉంటే ఎలా? ఆల్రెడీ వారణాసి మూవీ టీం ఏం స్టేటస్ పెట్టిందో చూడుకోండి. ఆ అనౌన్స్మెంట్ వీడియోలో ఉన్నటువంటి ఆ హనుమంతుల వారి మట్టికి స్టోరీ పెట్టేసింది. అదే ఆయనకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ రాజమౌళి గారు అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో నేను మళ్ళీ ఇంకొక పెద్ద మాట అయితే చెప్పదలుచుకున్నాను, దీనికి హట్ అవ్వచ్చు. బాలీవుడ్ నితీష్ తివారీ గారికైనా, బాలీవుడ్లో అప్కమింగ్ డైరెక్టర్స్కైనా, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్కైనా నేను చేతులెత్తి అడుగుతున్నా, దండం పెడదామంటే చేతులు ఖాళీలోకి, దయచేసి మీరు మహాభారతాన్ని టచ్ చేయమాకండి ప్లీజ్. మహాభారతాన్ని అసలు దాని జోలికి కూడా మీరు అలమాకండి. మహాభారతం మేము తీస్తాం, మా రాజమౌళి గారితో తీపిస్తామా, మా ప్రశాంత్ వరంతో తీపిస్తామా, ఇంకా చాలా డైరెక్టర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళతో తీపిస్తామా అనేటటువంటిది సెకండరీ. కానీ దయచేసి బాలీవుడ్ వాళ్ళు మహాభారతాన్ని గెలకమాకండి. ఎందుకంటే అర్థమైంది, మీరు ఎన్ని కోట్లు పెట్టినా కానీ మీరు ప్రాపర్ విఎఫ్ఎక్స్ తీసుకురాలేకపోతున్నారు, ప్రాపర్ గ్రాఫిక్స్ తీసుకురాలేకపోతున్నారు. ఇది నాకైతే కొద్దిగా హట్టింగ్ అనిపించింది భయ్యా, హానెస్ట్గా చెప్తున్నా. బాగలేదు అని చెప్పి నేను అనొద్దు, ఎందుకంటే తప్పైపోద్ది అనమాట. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత శ్రీరామచంద్రుని చూపించలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత గ్రాఫిక్స్ లేదు, హనుమంతుల వారిని చూపించలేదు, రావణ్ని చూపించలేదు, సీతమ్మ వారిని చూపించలేదు, లక్ష్మణ వారిని చూపించలేదు. అనవసరమైనటువంటి షాట్లన్నీ కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. హనుమాన్ జయంతి రోజు ఎవడైనా బుద్ధి ఉన్నాడో హనుమంతుల వారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు, మొత్తం రిలీజ్ చేసి దాంట్లో హనుమాన్ పెట్టకుండా బుద్ధిహీనుణ్ణి నేనైతే చూడలేదు. అదైతే డైరెక్ట్గా చెప్తున్నా. ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, మీరు గెలికారు, మీరు ఆదిపురుషుని గెలుగుతున్నారు. ప్రభాస్ని గెలకపోయినట్టయితే నేను ఇంత డిస్కషన్ చేసేవాడిని కాదు, నేను ఇంత మాట్లాడేవాడిని కాదు. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎంత ట్రోల్ చేశారో, ఎంత గెలికారో. ఆదిపురుష్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన దగ్గర నుండి సినిమా రిలీజ్ అయ్యాక కూడా భయంకరంగా ట్రోల్ చేశారు, భయంకరంగా గెలికారు. అప్పుడు గుర్తురాలా మీకు? అరే అది రామాయణం రా, అది మన రాముల వారి బయోపిక్ రా అని చెప్పి ఎవరికి గుర్తురాలా. అప్పుడు మాటలనని అన్నారు, ప్రభాస్ని తిట్టారు, అందరిని తిట్టారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే డిఫైన్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లా దానికి దీనికి ఉన్న పెద్ద తేడా ఏంది? ఓన్లీ రాముల వారిని ప్రాపర్గా చూపించారు, అంతకు మించే ఏమన్నా బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ విఎఫ్ఎక్స్ దీంట్లో ఉందా? మీరే నాకైతే కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎతకాలే కానీ దీంట్లో చాలా అంటే చాలా పెద్ద తప్పులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఇది ఉంది. కానీ అవేమి నేను మాట్లాడదలుచుకోలేదనమాట. నా ఒపీనియన్ తెలియజేయాలి కాబట్టి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేశా. ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, వారణాసి వచ్చింది దాకా వెయిట్ చేయండి. వారణాసి అంతే, వారణాసి ఈ ఒక్క షాట్ చాలు. మీకు ఈ ఒక్క షాట్ చూసే తడిపడింది, ఈ విషయం నాకు తెలుసు. సో మళ్ళీ నేనేం చెప్తున్నాను అని అంటే, బాలీవుడ్ వాళ్ళకి
దయచేసి మహాభారతాన్ని మీరైతే గెలకొద్దు, వారణాసి కోసం వెయిట్ చేయండి. వారణాసి వచ్చిన తర్వాత లెక్కలన్నీ వెళ్తే 25 నిమిషాలు చూపిస్తాడు మా జక్కన్న, అంతే 25 నిమిషాలు 100 సంవత్సరాల దాకా మీరు గుర్తుంచుకునేటటువంటి సినిమా చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏమనిపించిందంటే ప్లస్ అవుతుంది, ఈ రామాయణ ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది కదా ఈ దివాళీకి, ఆ తర్వాత మన వారణాసి రిలీజ్ అవుతుంది. ఎంత ప్లస్ అవుతుంది అంటే అంత ప్లస్ అయితే మామూలుగా చూపిడిపోయా మన రాముణ్ణి ఒక రేంజ్లో చూపిస్తాడు. చెప్పిండు కదా రాజమౌళి గారు, స్టిల్ గూస్ బంప్స్. మన మహేష్ బాబు గారిని అలా చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తే ఆ ఫోటో తీసి స్క్రీన్ సేవర్ పెట్టుకున్నా అని చెప్పాడు కదా, అది తలుసుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా అలాంటిది ఎలా చూపించుంటాడు అని చెప్పి జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్ కూడా ఉండదు. ఆ తర్వాత హనుమంతుల వారిని ఈ షార్ట్లో ఎలా చూపించిండు, ఇంకా సినిమాలు ఇంకా బెటర్గా చూపిస్తాను అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో వారణాసి ల్యాండ్ అయిన తర్వాత మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎంత ట్రోల్ చేస్తారో ట్రోల్ చేయండి, ఇప్పుడు ఎంత ఇది చేస్తారో ఇది చేయండి. ఇంకో 100 సంవత్సరాలు. ఇంకా పెద్ద పాయింట్ ఇది, మీరు ఎంతమంది తీసినా, ఎన్ని 4,000 కోట్లు పెట్టినా, ఎన్ని 2,000 కోట్లు పెట్టినా, ఎన్ని 3,000 కోట్లు పెట్టినా, మన తెలుగు హీరోస్ ఈ రాముడి పాత్రలో, ఈ శివుడి పాత్రలో, ఈ కర్ణుడి పాత్రలో, ఈ పాత్రలో మన తెలుగు హీరోస్ పోషించినట్టు ఎవరు పోషించలేకపోతున్నారు. ఉదాహరణకి సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంత బాగుండిపోయా, చూడగానే శ్రీరామచంద్రుడు ఏనేరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కృష్ణుడు వారి వేషం కూడా వేయడం జరిగింది. ఎలా ఉన్నాడు సాక్షాత్తు, అప్పుడు ఇందిరాగాంధీ దండం పెట్టిందంట నిజమైనటువంటి శ్రీకృష్ణుల వారు అనుకోనే, ఆ రేంజ్లో ఎలా ఉన్నాడు. బాలయ్య బాబు గారు కూడా చాలా బాగా చేశారు. ప్రభాస్ అన్న కూడా పర్లేదు, సూపర్గా చేసిండు. ఆదిపురుషులో కొద్దిగా అటువిటిగానే, ఆదిపురుషుని మనం అనడానికి లేదు ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్. కర్ణుడి ఎలా ఉన్నాడు కర్ణుడి క్యారెక్టర్లో, అండ్ మన అర్జునుడి క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ ఎలా ఉన్నాడు. ఇంకా మాట్లాడాలి కానీ శివుడి క్యారెక్టర్లో మన చిరంజీవి గారు ఎలా ఉన్నాడు. నిజంగా మన తెలుగు హీరోసే, మీరు 4,000 కోట్లు పెట్టినా 5,000 కోట్లు పెట్టినా మన తెలుగు హీరోలో ఉన్నటువంటి చార్ము, వాళ్ళలో ఉన్నటువంటిది అయితే వీళ్ళు తీసకాలారేదు అనేటటువంటిది నా 100% ఫీలింగ్ అనమాట. దాన్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేస్తాను. ఉండే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.